ఇవి నెట్‌వర్కు హ్మ్. ఓకే. ఈ ఓకే. టైప్స్ ఆఫ్ ఐడియాస్, ఐపీఎస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా! సో, ఇది అవును. ఇంటర్వ్యూ క్వెషన్. టైప్స్ ఆఫ్ ఐడియాస్ అదే ఐపీఎస్ ఐడియాస్ డిఫరెన్షియేషన్ ఏంటి అన్నది ఇంటర్వ్యూ క్వెషన్ అది. ఓకే. సో, నువ్వు ఇప్పుడు ఏంటంటే ఐడియాస్, ఐపీఎస్ ఎండ్ పాయింట్ సైడ్ చూస్తున్నాం. ఆల్రెడీ నెట్వర్క్ సైడ్ చెప్పేసానా లేదా? సర్లే. సో మన ఎండ్ పాయింట్ ఏమంటాం? హోస్ట్ అంటాం కదా! సో ఇక్కడ మనకి హోస్ట్ వచ్చేసి ఆ, మన ఎండ్ పాయింట్ ని హోస్ట్ అంటాం కాబట్టి ఇక్కడ అక్కడ వాడే ఆ, ఏదైతే ఉన్నదో ఏంటి ఐడిఎస్ ఐపీఎస్ ఏదైతే ఉన్నాయో వాటిని హెచ్ఐడిఎస్, సెకండ్ వన్ హెచ్ఐపిఎస్ అంటాం. ఓకే. నెట్వర్క్ సైడ్ ఎన్ఐడిఎస్, ఎన్ఐపిఎస్. సో అలాగే వైర్లెస్ సైడ్ వచ్చేసరికి ఇది రౌటర్స్ అయి ఉంటాయి. వైర్లెస్ సైడ్ అంటే వాటి దగ్గర అవును. వచ్చేసి డబ్ల్యూఐపిఎస్, డబ్ల్యూడిఎస్, డబ్ల్యూపిఎస్ వీటిని వాడతాయి. ఇవి టైప్స్ ఆఫ్ ఐడిఎస్ అండ్ ఐపిఎస్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే హోస్ట్ లెవెల్లో ఆర్ ఎండ్ పాయింట్ అంటాం. హోస్ట్ ఆర్ ఎండ్ పాయింట్ అంటాం. ఓకే. సో ఓకే. డిటెక్టింగ్ అండ్ ఐడెంటిఫైయింగ్ అంటే ఆ, లేదా మానిటర్ చేస్తుంది. ఓకే. హెచ్ఐడిఎస్ దేనికి? ప్రివెంట్ అదేంటి మనకి అలర్ట్స్ మాత్రం ఇస్తుంది. ప్రివెన్షన్ అండ్ బ్లాకింగ్ కోసం హెచ్ఐపిఎస్ ని యూజ్ చేస్తాం. సో అలాగే నెట్వర్క్ సైడ్ డిటెక్ట్ చేయడానికి మనకి ఎన్ఐడిఎస్, ఎన్ఐపిఎస్. అలాగే వైర్లెస్ సైడ్ మనకి యూజ్ చేసేది వైఫై సైడ్ డబ్ల్యూ డబ్ల్యూఐడిఎస్, డబ్ల్యూఐపిఎస్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆ, అనుకోవచ్చు ఎందుకు రెండు యూజ్ చేస్తున్నారు అని. ఏది? డబ్ల్యూ ఐడిఎస్, ఐపిఎస్. మనకు ఆల్రెడీ ఐపీఎస్ ఉన్న తర్వాత ఐడియాస్ ఎందుకు అని అనుకోవచ్చు. అవునా కదా! ఆల్రెడీ అది ప్రివెంట్ అవును. చేస్తుంది, బ్లాక్ చేస్తుంది, మనకి అలర్ట్ ట్రిగర్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఐడియాస్ ఎందుకు అని అంటే మనకి కొన్ని నాన్ క్రిటికల్ అంటే అంత పెద్ద ఇంపార్టెంట్ కానివి, ఓన్లీ మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి మాత్రమే. లైక్ ఎలా అంటే ఆ, ఏది యూజర్ నేము, ఆ తర్వాత వాటి యొక్క నేమ్స్ ఏవైతే ఉంటాయో అంటే మరి అంత పెద్ద ఇంపార్టెంట్ కాకుండా ఓన్లీ మనకి జస్ట్ లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలో వాటిని తీసుకోవడానికి మాత్రమే యూస్ చేసుకోవడానికి మనం ఐడియాస్ ఏదైతే ఉన్నదో దాన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. తర్వాత ఆ, మనకి ఈ ఐడెంటిఫికేషన్, మానిటరింగ్, ఈ బ్లాకింగ్ అది ఉండేది కాదు ముందు ఈ ఓకే. ఐడియాస్ యూస్ చేసినప్పుడు. సో తర్వాత మనకి ఏదైతే ఎన్ఐపిఎస్ ఐపిఎస్ వచ్చిందో హ్మ్. ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో అది బ్లాకింగ్ అవి తీసుకుంటుంది కదా! సో ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ గా ఒక కంపెనీ తీసుకుందాం. సో ఎందుకు ఏది ఐడిఎస్, ఐపిఎస్ ఎందుకు యూస్ చేస్తున్నాం అని చెప్పుకోవడానికి. సో ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఏంటంటే మనకి ఒక కంపెనీ తీసుకుని ఆ కంపెనీ మనకి సింగపూర్, ఆ, అమెరికా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, యుఎస్ఏ, ఇండియా ఇలా మల్టిపుల్ లొకేషన్స్ లో ఉన్నది. సో ఇక్కడ ఈ మల్టిపుల్ లొకేషన్స్ లో ఉన్నప్పుడు మనకి నాన్ క్రిటికల్ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో మనకి జస్ట్ లైక్ ఏంటంటే మనకి సింగపూర్, బ్రెజిల్, నెదర్లాండ్స్ అక్కడ నుంచి ట్రాఫిక్ మాత్రమే కావాలి. ఏది? ఎండ్ పాయింట్స్ ఏదైతే ఉన్నదో దాని యూజర్ నేమ్ ఓన్లీ. అంటే అందులో అప్లికేషన్స్ ఉండవు, ఏముండవు. ఓన్లీ ఓకే. జస్ట్ సిస్టమ్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే చూడు, రిసెప్షనిస్ట్ దగ్గర జస్ట్ సిస్టమ్ ఉంటది. ఏముంటది అక్కడ వాడి దగ్గర? ది లైక్ ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, జస్ట్ ఎంట్రీస్ ఉంటాయి. అవును అంతే కదా అవును. రిసెప్షనిస్ట్ దగ్గర. సో అలాగే. సో అలాగే ఒక కంపెనీ మొత్తం అలాగే
దేనికో యూజ్ చేస్తున్నారు మొత్తానికి ఒక సమ్ ప్లేస్ లో. ఓకే. సో అదొకవేళ ఆ, ఏంటి ఆ, అక్కడ సర్వర్స్ ఉన్నాయి, ఏమున్నాయి, ఆ డేటా కూడా సర్వర్స్ లో స్టోర్ అవుతూ ఉంటాయి. కానీ మనకి ఏంటంటే అక్కడ అంత పెద్దగా దాంతో బిజినెస్ లేదు, బిజినెస్ ఇంపాక్ట్ లేదు అక్కడ, రిస్క్ లేదు ఓకే. అక్కడ. సో అది కాంప్రమైజ్ అయిపోయింది అనుకుందాం. ఆ అక్కడ ఉన్న సిస్టమ్స్ కాంప్రమైజ్ అయిపోయింది. కాంప్రమైజ్ అంటే అదే అటాకర్ ఎవడో హ్యాక్ చేసాడు సంథింగ్. ఓకే. సో అక్కడ ఏంటంటే మనకి అది ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిల్లోనో సింగపూర్లోనో ఏ నెదర్లాండ్స్ లోనో ఎక్కడ ఉన్నది అది కాంప్రమైజ్ అయిపోయింది ఆ ల్యాప్టాప్ అన్నది. ఆ, ఆ, డా- మనకి అక్కడ డేటా అన్నది లాస్ అయిపోయింది. ఓకే. లాస్ అయిపోతే అలాంటి కేసెస్ లో మనం ఏంటి ఫైన్ అయితే కట్టాల్సి వస్తుంది. ఓకే. ఫైన్ కట్టాల్సి ఓకే. వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా $10,000 అని అనుకుందాం. ఓకే. అక్కడ ఓకే. అక్కడతో అది ఆ, అయిపోయింది. సో ఇదే ఇదే కనుక ఆ అటాకర్ ఏదైతే ఉన్నాడో హ్యాకింగ్ ని మన నార్త్ అమెరికాలోనో లేకపోతే ఆస్ట్రేలియాలోనో ఆ, లేదంటే మన ఇండియాలోనో చేసి ఆ ఆ డేటా అన్నది పబ్లిక్ కి ఎక్స్పోజ్ చేశాడు. ఏంటి మొత్తం ఇక్కడ ఏమున్నాయి, క్రిటికల్ సర్వర్స్, మొత్తం కంపెనీకి సంబంధించిన డేటా మొత్తం అన్ని అందులో ఉన్నాయి ఈ ప్లేసెస్ లో. సో అక్కడ అలాంటి టైంలో ఏమవుతుందంటే మనం దగ్గర దగ్గరగా ఒక $1 మిలియన్ అన్నది ఫైన్ కింద పే చేయాల్సి వస్తుంది. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కంపెనీలో పనిచేస్తున్నావు. ఓకే. ఆ, ఓకే. ఈ బ్యాంక్ ఏదైతే ఉన్నది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నది. ఓకే. అదేమైందంటే ఉమ్, నువ్వు పనిచేసే కంపెనీ ఆ బ్యాంక్ కి సర్వీస్ అందిస్తుంది. అంటే ఆ బ్యాంక్ ని ఆ, ఎటువంటి హ్యాకింగ్ అది జరగకుండా ఉండటానికి నీ కంపెనీ నుంచి సర్వీస్ తీసుకుంటుంది. ఓకే. కానీ ఇక్కడ ఏమైందంటే ఆ బ్యాంక్ ఒక సర్వర్ అన్నది హ్యాక్ అయిపోయి మనీ అన్నది ఆ, ఎవరో హ్యాకర్స్ అన్న వాళ్ళు దొబ్బేశారు. ఓకే. ఇక్కడ ఎవరిది రెస్పాన్సిబిలిటీ కంపెనీ మన సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. అంటే నువ్వు పనిచేసే కంపెనీ కదా. అవును. ఇక్కడ ఏమైంది అక్కడ సర్వర్ అన్నది హ్యాక్ అయింది, అక్కడ ఇన్ఫర్మేషన్ అన్నది లాస్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నది మనీ అన్నది లాస్ అయింది. సో మరి ఆ మనీ లాస్ అయినందుకు ఎవరిది రెస్పాన్సిబిలిటీ అయింది, నువ్వు పనిచేసే కంపెనీ అంటే నువ్వు సర్వీస్ ఇచ్చే కంపెనీ. సో వీళ్ళిద్దరి మధ్యన ఉన్న డీలింగ్ ప్రకారం ఏం చేయాలి ఇప్పుడు, ఆ ఏదైతే నువ్వు పనిచేసే కంపెనీ ఏదైతే ఉన్నదో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి ఈ ఫైన్ అన్నది కట్టాలన్నమాట. ఓకే. అందుకే కొన్ని ఎస్ఎల్ఏస్ పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు ఇలాగా ఏంటి అలర్ట్ వచ్చింది ఇంతసేపట్లో రిజాల్వ్ అవ్వాలి, క్రిటికల్ అలర్ట్ లేదా P1 అలర్ట్ అంటారు, క్రిటికల్ అలర్ట్ అంటారు లేదా P1 అలర్ట్ అంటారు. తర్వాత హై, మీడియం, లో ఇలా ఉంటాయి అన్నమాట అలర్ట్స్. సో P1 P2 P3 P4 ఇలాగ ఉంటాయి కూడా క్రైటీరియా. సో ఓకే. ఇలాంటిటప్పుడు అది ఒకవేళ ఆ టైం అన్నది దాటిపోయినప్పుడు కూడా ఏం చేయాల్సి వస్తుంది, ఫైన్ అన్నది పే చేయాల్సి వస్తుంది. ఇలాంటి టైం ఇప్పుడు హ్యాక్ అయిపోయింది కదా. సో ఇక్కడ $1 మిలియన్ అన్నది వాడికి పే చేయాల్సి వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఐడిఎస్ ఎందుకు యూజ్ చేస్తాం అన్నది. సో ఇక్కడ ఏంటంటే ఈ బిజినెస్ ఇంపాక్ట్ అనాలిసిస్ బేస్ చేసుకుని రిస్క్ అసెస్మెంట్ బేస్ చేసుకుని మనం ఈ రెండు క్రైటీరియాలు చూసుకుని డేటా ఎంత సెన్సిటివ్ ఉన్నదో సెన్సిటివ్ ఆఫ్ డేటాని బట్టి కూడా అప్పుడు మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. అంటే ఎక్కడ సెన్సిటివ్ డేటా ఉన్నది అన్న దాని మీద చూసుకుని ఈ ఐపిఎస్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి రెండు యూస్ చేస్తారు, ఒక్కొక్కసారి ఓన్లీ ఐడియాస్ ను లేదా ఓన్లీ ఐపీఎస్ ని యూస్ చేస్తారు అనమాట. ఇక్కడ ఐపీఎస్ ని యూస్ చేయడానికి అది ప్రివెంట్ చేసి బ్లాక్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మెయిన్ ఈ రిస్క్ అసెస్మెంట్ బిజినెస్ ఇంపాక్ట్ అనాలిసిస్ చూసుకుని ఐపీఎస్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే. సో ఇది ఐపీఎస్ గురించి. ఓకే. ఓకే బ్రో. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎండ్ పాయింట్ ఎన్క్రిప్షన్. అండ్ అక్కడ అసలు ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ అంటే
ఎన్క్రిప్షన్ అంటే ప్రొవైడింగ్ పాస్వర్డ్ ఆర్ కీ అట్ ద లెవెల్ ఆఫ్ డిస్క్ ఆర్ డ్రైవ్ ఆర్ ఎంటైర్ ఫైల్ ఓఎస్ ఇస్ కాల్డ్ ద ఎండ్ పాయింట్ ఎన్క్రిప్షన్. అంటే ఎండ్ పాయింట్ ఎందుకు అని అంటే, ఈ ఎండ్ పాయింట్ అంటే మనకి నథింగ్ బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, పాస్వర్డ్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కీ ఫర్ ఎగ్జాంపుల్ గా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేస్తాం, అవునా? లేదా బ్యాంక్ స్టేట్మెంట్ ఏదో ఒకటి డౌన్లోడ్ చేస్తాం, క్రెడిట్ కార్డ్తో లేకపోతే డెబిట్ కార్డ్తో, అవునా? అక్కడ ఏం అడుగుతాయి? పాస్వర్డ్ అడుగుతాయి, అవునా? అవును బ్రో. ఆ పాస్వర్డ్ ఏమడితే, నీ ఇంటి పేరు స్టార్టింగ్ 4 లెటర్స్, తర్వాత నీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్, ఇలాగ పెడతారు వాళ్ళు. ఈ ఈ బ్యాంక్ నుంచి వచ్చి ఏంటి, ఆల్ క్యాపిటల్ లెటర్స్ ఆఫ్ నీ పాన్ కార్డ్ నెంబరో లేదా స్మాల్ లెటర్స్ ఆఫ్ పాన్ కార్డ్ నెంబరో ఇలా పెడతాయి ఆ పాస్వర్డ్ కింద. సో అక్కడ ఏంటి, ఆ డేటా నువ్వు ఓపెన్ చెయ్యాలి అని అంటే ఆ పాస్వర్డ్ ని నువ్వు ఇవ్వాలి. సో నథింగ్ బట్ అక్కడ ఏమవుతుంది, ఎన్క్రిప్ట్ అయి ఎన్క్రిప్ట్ అయ్యింది. బట్ నువ్వేం చేస్తున్నావు, పాస్వర్డ్ ప్రొవైడ్ చేసి, లైక్ నీ డేట్ ఆఫ్ బర్త్ లేదా పాన్ కార్డ్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నదో అది ప్రొవైడ్ చేస్తూ అది మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తుందంటే బ్యాంకులు కానీ ఇవి కానీ మనకి ఆ ఎన్క్రిప్ట్ చేసి ఆ డేటా అన్నది మనకి ఇస్తుందన్నమాట. ఆధార్ పోర్టల్ నుంచి అయినా మన బ్యాంక్ దగ్గర నుంచి వచ్చిందైనా ఎన్క్రిప్ట్ చేసి ఇస్తున్నాయి అన్నమాట. మనం దాన్ని డీక్రిప్ట్ చేస్తున్నాం, పాస్వర్డ్ మన డీటెయిల్స్ అయ్యి ప్రొవైడ్ చేసి. సో ఇక్కడ ఈ పాస్వర్డ్ కానీ కీవర్డ్స్ కానీ ఇచ్చి డీక్రిప్ట్ చేస్తున్నాం. మనం చేసేదాన్ని డీక్రిప్షన్ అంటాం, వాళ్ళు మనకి చేసింది ఎన్క్రిప్షన్ అంటారు, ఎన్క్రిప్షన్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎండ్ పాయింట్కి వచ్చేసరికి, ఎండ్ పాయింట్స్ అంటే ఏవి, మనకి ల్యాప్టాప్స్ లేదంటే సర్వర్స్ లేదంటే మ్యాక్ బుక్స్ లేదా డెస్క్టాప్స్ ఏదన్నా. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే సి డ్రైవ్ లేదా డి డ్రైవ్, ఓకే, లేదంటే మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తానికి, లేదా మనం ఒక్కొక్కసారి కొన్ని ఫైల్స్ మాత్రమే కూడా ఎన్క్రిప్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం సర్వర్స్ తీసుకుంటే విండోస్ సర్వర్ 2012 లేదా 2016 అలా, లేదంటే లైనెక్స్ సర్వర్ 9 లేదా 8 7 అలా. ఈ కేసెస్ లో ఏమవుతుందంటే మనం సర్వర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి లేదా ఎండ్ పాయింట్స్ ప్రొటెక్ట్ చేయడానికి మనం ఎన్క్రిప్ట్ చేస్తున్నాం, అంటే ప్రొవైడింగ్ పాస్వర్డ్ లేదా కీ. ఓకే. పాస్వర్డ్ ఏమవుతుంది యూస్ చేయాలంటే, ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్నేమో లేదంటే ఎంప్లాయ్ ఐడియో ఏదో ఒకటి యూనిక్ గా ఇచ్చి ఆ, వాళ్ళు యాక్సెస్ యాక్సెస్ చేయడానికి వాళ్ళకి ఆ, ఇస్తున్నారు ఈ పాస్వర్డ్ అన్నది యాక్సెస్ చేయడానికి. సో ఇది ఆ, ఎవరు ఇస్తారు, కార్పొరేట్ ఐటీ టీము లేదా హెల్ప్ డెస్క్ టీము లేదా సర్వీస్ టీము వాళ్ళు క్రియేట్ చేస్తారన్నమాట యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే. అంటే అక్కడ అది వాళ్ళు చేసేది ఎన్క్రిప్షన్. ఓకే. సో ఇక్కడ ఒకవేళ నువ్వు పాస్వర్డ్ అది మర్చిపోయినా ప్రాబ్లం లేదు, నువ్వు మళ్ళీ ఎవరైతే సర్వీస్ డెస్క్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అవుతే నీ పాస్వర్డ్ అది కూడా మళ్ళీ వాళ్ళు రీసెట్ చేసి ఇస్తారన్నమాట. సో ఇక్కడ ఆ, ఏమవుతుంది, ఎండ్ పాయింట్ ఎన్క్రిప్షన్ ల్యాప్టాప్, మ్యాక్బుక్, మొబైల్ లేదా వర్క్ స్టేషన్, డెస్క్టాప్, ఈ వీటి మీద మనం పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ ఇస్తే అది ఎన్క్రిప్షన్ అన్నమాట. ఇక్కడ మనకి డే టు డే లైఫ్ లో సినారియోలో ఏంటంటే పర్టికులర్ గా మనం యూజ్ చేసేది ఏంటి, మొబైల్, అవునా, ల్యాప్టాప్. సో అందులో మన డేటా అంతా ఉంటుంది, ఏముంటాయి, ఫొటోస్ ఉంటాయి, మన ఫైల్స్ ఉంటాయి, లేదా సమ్ పీడిఎఫ్స్, సంథింగ్ మన కాంటాక్ట్స్ అన్నీ ఉంటాయి, అవునా. సో ఇక్కడ ఏమైందంటే ఆ, మన మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఎవరో దొబ్బేశారు. దొబ్బేసిన తర్వాత వాడు ఏం చేస్తాడు, ఆ, నీ పాస్వర్డ్ టైప్ చేసి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు, అవునా. సో అక్కడ కూడా మనం చేసిందంటే పాస్వర్డ్ ప్రొవైడ్ చేయడం వల్ల దాన్ని ఎన్క్రిప్షన్ అని అంటాం. ఓకే. పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తే దాన్ని ఎన్క్రిప్షన్ అని అంటాం అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మన
ఈ ఎండ్ పాయింట్ సో అది మన డే టు డే లైఫ్ లో యూజ్ లో. సో ఇక్కడ కార్పొరేట్ లెవెల్లో ఏమవుతుందంటే సినారియోస్ మనకి ఒక్కొక్కసారి ల్యాప్టాప్స్ అవి మనకి ఇస్తుంటారు. ఏది ఆ, మనకి ఆఫీస్ నుంచి ల్యాప్టాప్స్ అయ్యి వస్తాయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి అవునా. లేదంటే ఆఫీస్ లో కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు ల్యాప్టాప్స్. అవి మనం ఇంటికి తెచ్చుకుంటుంటాం. ఇవి ఫర్ ఇన్ కేస్ ఎవరైనా దొంగ పట్టుకుపోయాడు అనుకుందాం, తీసుకెళ్ళిపోయాడు అనుకుందాం. సో ఇమీడియట్ గా నువ్వు మన కంపెనీ ఐటీ టీమ్, సెక్యూరిటీ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిపోర్ట్ చేస్తామంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఆల్రెడీ అందులో మనకి యాక్సెస్ ఉంటది. ఐటీ టీం వాళ్ళకి ఈ మన దగ్గర ఉన్న ల్యాప్టాప్స్ వాటికి వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే ఎన్క్రిప్ట్ చేస్తారు అనమాట. ఎందుకు ఎన్క్రిప్ట్ చేస్తారంటే అందులో ఉన్న డేటా పోకూడదు అని. ఓకే. సో అందుకు మనకి ఈ ఎన్క్రిప్షన్ అన్నది యూజ్ అవుతూ ఉంటది. సో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి హార్డ్ డిస్క్ ఉంటుంది చూడు, దానికి కానీ లేదంటే ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తానికి కానీ వాళ్ళు ఎన్క్రిప్ట్ చేస్తారు అనమాట. ఎన్క్రిప్ట్ చేసినందుకు అది ఒకవేళ ఎవడైతే దొంగ ఎవడైతే ఉన్నాడో దాని దగ్గర అందులోంచి డేటాని రిట్రీవ్ చేయాలన్నా కూడా వాడికి అవకాశం ఉండదు అనమాట. సో అందుకని మనం ఈ ఎండ్ పాయింట్ ఎన్క్రిప్షన్ అన్నది యూజ్ చేస్తాం. ఓకే. సో ఇది దీనికోసం అని చెప్పి మనం ఈడిఆర్, యాంటీవైరస్, ఎక్స్డిఆర్ ఇవన్నీ చెప్పుకోవాల్సి వచ్చింది. డిఎల్పి గురించి, హెచ్ఏడిఎస్, హెచ్ఐపిఎస్ గురించి, వీటిలన్నిటి గురించి చెప్పుకోవాల్సి వచ్చింది ఈ ఎండ్ పాయింట్ ఎన్క్రిప్షన్ గురించి చెప్పడానికి. ఓకే. సో లాస్ట్ ఓకే వన్ వచ్చేసి మనకి హెచ్ఏటిఎస్, హెచ్ఐపిఎస్. ఇది సేమ్ మనకి హోస్ట్ లెవెల్లో మనకి ఐడిఎస్, ఐపిఎస్ ఎలా అయితే పనిచేస్తాయో ఇది మనకి హోస్ట్ లెవెల్లో వర్క్ అవుతాయి అన్నమాట. హోస్ట్ లెవెల్ అంటే మీ వాయిస్ బ్రేక్ సిస్టమ్, అవుతుంది. ల్యాప్టాప్స్, సర్వర్స్. నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. నా వాయిస్ క్లియర్ గా వస్తుందా నీకు? ల్యాప్టాప్ సిస్టమ్స్, సర్వర్స్. యా. ఓకే. అది ఇప్పుడు వినిపిస్తుందా bro? వినిపిస్తుంది. ఓకే. లెవెల్ అంటే ల్యాప్టాప్స్, మొబైల్స్. ఓకే. సో నీకు ఆ, దీని గురించి చెప్పాలంటే ఈ ఎండ్ పాయింట్ ఎన్క్రిప్షన్ గురించి చెప్పాలంటే ఇది చాలా కొంచెం పెద్ద టాపిక్. ఏ దీనికి ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారో, తర్వాత ఎన్క్రిప్ట్ చేయడానికి ఎన్క్రిప్షన్ ఎందుకు అంత ఇది ఆ, ఈ ఎన్క్రిప్షన్ ఎక్కడ యూజ్ చేస్తారు ఈ అటాక్ లో? అటాక్ లోనా బ్రో? ఉమ్, ఏ అటాక్ లో యూజ్ చేస్తారు? ఫిషింగ్ మెయిల్స్ లో యూజ్ చేస్తారు. ఫిషింగ్ మెయిల్స్ ఆ, లోను. ఆహా ఫిషింగ్ ఇది మెయిల్ కాదంటే అన్నది ఫిషింగ్ మెయిల్ అన్నది ఒక ఆ, ఏంటి, జస్ట్ డెలివరీకి యూజ్ చేసే పర్పస్ మాత్రమే ఫిషింగ్ మెయిల్ అన్నది. ఓకే. ఆ ప్రజెంటేషన్ లేయర్ లో యూజ్ చేస్తారు. ఇందులో ఓఎస్ ఓఎస్ లేయర్స్ లో ప్రజెంటేషన్ లేయర్ లో ఉంటది. నేను ఏ అటాక్ కి యూజ్ చేస్తారో అని అడిగాను. ఏ అటాక్? ఎన్క్రిప్షన్. ఎన్క్రిప్షన్ అంటే డేటా అంతా ఎన్క్రిప్ట్ అయిపోతుంది, నీకు యూజ్ చేయడానికి అవ్వదు, సిస్టమ్స్ చూడడానికి అవ్వదు. సిస్టమ్స్ కి, mobiles కి, బ్రేక్ అవుతుంది వాయిస్. ఓఎస్ లో కానీ సిస్టమ్స్ కి కానీ సర్వర్స్ కి కానీ ఈ అటాక్స్ లకి యూజ్ చేస్తారు. అటాక్ పేరేంటి? నేను అదే అడుగుతున్నాను. వాటికి యూజ్ చేస్తారని తెలుసు, అటాక్ పేరేంటి? అటాక్ పేరు ఎన్క్రిప్షన్. ఆ, ఎన్క్రిప్షన్ ఇది అయిపోతుంది. ఎన్క్రిప్షన్ అయిపోతే డేటా మొత్తం చూడడానికి అవ్వదు. ఇది బ్రో ఇది అవును ఇది మన ఒక్క నిమిషం ఆగండి బ్రో. అది అటాక్ నేమ్ వచ్చేసి ఇది ఉంది బ్రో. మామూలుగా అదే హాస్పిటల్స్ వీటికి వీటికి అటాక్ చేస్తే ఎంక్రిప్ట్ చేసేస్తారు హ్మ్. కి. హ్మ్. స్టోరీ అటాక్ గుర్తుందా టైప్. నీకు? అటాక్ పేరు గుర్తు రావట్లేదు నీకు? ఉంది. ఒక్క నిమిషం.
ransomware attack. రాన్సమ్ వేర్ అటాక్. Hmm. గుర్తుపెట్టుకోవాలి కదా. అవును. అది గుర్తుకొస్తుంది బ్రో. అది నేమ్ మర్చిపోయాను. ఆ సినారియో మొత్తం గుర్తుంది. బట్ నేమ్స్ మర్చిపోయాను. ఓకే. ఫస్ట్ ఈ ransomware అటాక్ అన్నది ఫస్ట్ ఏం చేసేవారంటే లైక్ మొత్తం ఇది బ్యాక్ అండ్ స్టోరీ నీకు చెప్తుంది ఇప్పుడు. ఫస్ట్ ఇదంతా ransomware అటాక్ ఫస్ట్ ఏం చేసేవారు, ఓఎస్ ని ఎన్క్రిప్ట్ చేసేవారు. ఓఎస్ ఎన్క్రిప్ట్ చేయడం వల్ల ఏం చేసేవారు, సిస్టమ్ ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఏది సాఫ్ట్వేర్ ని రీబూట్ చేసో మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసో ఎన్క్రిప్ట్ చేసేవారు. ఓకే. మళ్ళీ యూజ్ చేసుకునేవారు ల్యాప్టాప్స్ అవిని. కానీ ఇలా చేయడం వల్ల ఆ, ఏం అర్థమైంది, అటాకర్స్ కి ఇలా చేయడం వల్ల యూజ్ లేదు అని అర్థమైంది. సో తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, ఏ అయితే ఫైల్స్ ఉన్నాయో వాటిని ఎన్క్రిప్ట్ చేయడం మొదలు పెట్టారు. ఓకే. సో ఓకే బ్రో. ఎన్క్రిప్ట్ చేయడం మొదలు పెట్టారు కదా. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో ప్రాబ్లం చూసారు వాళ్ళు, అటాకర్స్ అన్న వాళ్ళు. ఏమైంది, ఆ, ఓకే వీళ్ళ దగ్గర బ్యాకప్ ఉంటుంది, సో బ్యాకప్ యూస్ చేసుకుని మళ్ళీ వాళ్ళ పని సర్వీస్. చేసేసుకుంటున్నారు అని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ సర్వీస్ వాళ్ళు స్టార్ట్ చేసుకుంటున్నారు అని అర్థమైంది. సో మళ్ళీ ఇక్కడ ఏం చేశారు అటాకర్స్ అన్న వాళ్ళు, ఏదైతే ఈ ఎన్క్రిప్ట్ చేస్తున్నారు కదా, బ్యాకప్ ఉన్నది. సో ఇక్కడ బ్యాకప్ ఉండడం వల్ల మళ్ళీ సర్వీస్ వాళ్ళు చూసుకుంటున్నారని చెప్పి ఈ డేటా ఏదైతే ఉన్నదో వాళ్ళు దాన్ని పుల్ చేయడం స్టార్ట్ చేశారు అన్నమాట. అటాకర్స్ పుల్ చేయడం అంటే వాళ్ళు కాపీ చేసుకుంటున్నారు. ఓకే. ఆ డేటాను కాపీ చేసుకోవడం వల్ల ఓకే. ఆ, అప్పుడు ఏమవుతుంది, కంపెనీస్ కి లాస్ అన్నది అవుతుంది. కంపెనీస్ దగ్గర ఏంటంటే ఆ, వాడు ఎవడైతే వెండర్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో అవునా, ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ వెండర్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి కదా, ఈ వెండర్స్ మెయిల్ చేస్తున్నారు అనమాట. మెయిల్ చేసి ఇలా మీ డేటా మా దగ్గర ఉన్నది, ఆ ఇలా వీళ్ళ దగ్గర నుంచి మేము థెఫ్ట్ చేసాము అని చెప్పి వాళ్ళకి మెయిల్ చేస్తున్నారు. మెయిల్ చేస్తే ఇక్కడ ప్రెజర్ ఎవరి మీద పడుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఈ వెండర్ దగ్గర నుంచి. మళ్ళీ ఈ సర్వీస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ మీద ప్రెజర్ పడుతుంది కాబట్టి అప్పుడు సచ్చినట్టు వీళ్ళు మనీ అన్నది పే చేయాల్సి వస్తుంది వాళ్ళకి. సో ఈ ఇది ర్యాన్సమ్వేర్ అటాక్ ఈ స్ట్రాటజీస్ వాళ్ళు ఫాలో అయ్యారు. సో నీకు కొన్ని యూట్యూబ్ ఛానల్ లింక్స్ ఇస్తాను, పాడ్కాస్ట్ ఇవి, అవి చూడు. ఈ ర్యాన్సమ్వేర్ అటాక్ గురించి ఓకే. ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే. ఓకే బ్రో. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్కమింగ్ ఇన్కమింగ్ ట్రాఫిక్ ఆర్ ఇన్బౌండ్ ట్రాఫిక్. సో ట్రాఫిక్ ఏదైతే మనకి ఇంటర్నల్ గా వస్తుందో దాన్ని ఇన్కమింగ్ ట్రాఫిక్ లేదా ఇన్బౌండ్ ట్రాఫిక్ అంటాం. ఓకే. 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 సో మనకి మామూలుగా చూసుకుంటే ఇన్కమింగ్ కాల్ వస్తుంది, అవునా, ఎవరైనా మనకు కాల్ చేస్తే దాన్ని ఇన్కమింగ్ కాల్ అంటాం. సో ఇదే ఎగ్జాంపుల్ గా మనం ఆర్గనైజేషన్ లో చూసుకుంటే ఎవరైనా మన ఇంటర్నల్ సైట్స్ ఎక్స్టర్నల్ నుంచి సైట్స్ ని ఎవరైతే యాక్సెస్ చేస్తారో పబ్లిక్ నుంచి, మనకి అక్కడి నుంచి ట్రాఫిక్ ఏదైతే వస్తుందో దాన్ని మనం ఇన్కమింగ్ ఆర్ ఇన్బౌండ్ ట్రాఫిక్ అంటాం. దట్ ట్రాఫిక్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ టు ఇంటర్నల్ ఈస్ కాల్డ్ ఇన్కమింగ్ ఆర్ ఇన్బౌండ్ ట్రాఫిక్. ఓకే. సో మామూలుగా చెప్పాలంటే ఇన్కమింగ్ ట్రాఫిక్ అని అనకూడదు, మామూలుగా చెప్తున్నాను అది ఇన్బౌండ్ ఇన్బౌండ్ ట్రాఫిక్ అని అంటారు. ఆ టర్మినాలజీస్ అవి మనం ఈ కార్పొరేట్ లెవెల్లో ఇన్బౌండ్ ట్రాఫిక్ ఇవే యూస్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అవుట్ గోయింగ్ ట్రాఫిక్ మీన్స్ లైక్ మనం కాల్ చేస్తే ఎవరికైనా వేరే వాళ్ళు కాల్ చేస్తున్నాం చూడు, అది అవుట్ గోయింగ్ కాల్. లైక్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే అవుట్ బౌండ్ ట్రాఫిక్ ఆర్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్ అంట. ఓకే. ఈ ట్రాఫిక్ మన సైడ్ నుంచి బయటకు వెళ్ళేదాన్ని అవుట్ బౌండ్ ట్రాఫిక్ అంటాం. ఓకే. సో తర్వాత నెట్.
నెట్ ఫ్లో. ఓకే. ఓకే. ద కాంబినేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ ఇన్కమింగ్ అండ్ అవుట్ బౌండ్ ట్రాఫిక్ ఇస్ కాల్డ్ నెట్ ఫ్లో డేటా అంటాం. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే మ్యాథమెటికల్ గా క్యాలిక్యులేషన్ సైడ్ ఏంటి, టోటల్ ఆర్ సమ్ ని మనం నెట్ అంటాం, అవునా? సో కాంబినేషన్ ఆఫ్, ఇక్కడ ఏముంటుంది, బోత్ అవుట్ గోయింగ్ అండ్ ఇన్కమింగ్ అండ్ అవుట్ బౌండ్ ట్రాఫిక్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం నెట్ ఫ్లో డేటా అంటామట. సో నెట్ ఫ్లో డేటా అంటే ఫ్లో, ఏ ట్రాఫిక్ ఫ్లో ఏదైతే ఉన్నదో దాన్ని మనం నెట్ ఫ్లో అంటాం, లేదా నెట్ ఫ్లో ట్రాఫిక్ అంటాం, లేదా నెట్ ఫ్లో డేటా అంటాం. ఓకే. ఓకే. సో ఇక్కడ మళ్ళీ ఎగ్జాంపుల్ గా మనం చెప్పాలి అని అంటే, మనం ఏదైతే మనం బిఎస్సి లేదా బీకామ్ ఏదైతే చదువుకున్నాం, బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, లేదా మన ఆ, ఏది ఇంజనీరింగ్ ఏదైతే సెమిస్టర్ మార్క్స్ అన్ని కలుపుకుంటే మనకి అక్కడ నెట్ వస్తుంది, అవునా? ఈ అవును. ఓవరాల్ పర్సంటేజ్ అదే వస్తుంది కదా. ఆ, దాన్ని మనం నెట్, మన మార్క్స్. ఓకే. సో అలాగే ఇక్కడ కూడా ఈ ఈ ఈ టెర్మినాలజీస్ అన్ని కూడా, ఈ నెట్ ఫ్లో, ఈ ఆ, తర్వాత అవుట్ బౌండ్, ఇన్ బౌండ్, ఈ టెర్మినాలజీస్ అన్ని కూడా మనకి సిస్కో ఇస్తుంది. ఎందుకంటే అప్పటి నుంచి అది ఫస్ట్ ఈ నెట్వర్క్ మీద రిలేటెడ్ ఇవన్నీ బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. ఆ సిస్కో సంబంధించిన మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అయ్యే కంపెనీస్ యూజ్ చేస్తూ వచ్చినాయి. సో వాడు ఏ టెర్మినాలజీ అయితే యూజ్ చేశాడో అదే ఇంకా ఇలాగ పర్మనెంట్ గా ఉండిపోయింది అనమాట మనకి. ఓకే. ఈ కంపెనీస్ లో కూడా. సో సిస్కో ఓకే బ్రో. ఇది ఎప్పుడు 1985 నుంచి ఇప్పటి వరకు మనకు అలాగా ఈ నెట్వర్క్ సంబంధించిన రిలేటెడ్ డివైసెస్ అవి తయారు చేయడం, వాటి మీద వర్క్ చేయడం, వాటి మీద ఇంప్లిమెంటేషన్ చేయడం అదే చేసుకుంటూ వచ్చింది. ఓకే. ఓకే. తర్వాత ఈ హెచ్పి, ఐబిఎం, హువై, ఐబి, ఈ తర్వాత ఇవన్నీ ఇలాగా నెట్వర్క్ బేస్డ్ కంపెనీస్ ఈ వీటి మీద వర్క్ చేసుకుంటూ వచ్చిందన్నమాట ఇవన్నీ. సో మోస్ట్ ఆఫ్ ద టెక్నాలజీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు మనకి, సిస్కో ప్రొవైడ్ చేస్తుంది. సో అదర్ వెండర్స్ తో కంపేర్ చేసుకుంటే మనకి సిస్కో అన్నది బాగా ఫేమస్ అయింది కాబట్టి ఈ నెట్వర్క్ సంబంధించిన వాటి మీద, ఆ వాటికి సంబంధించిన టెక్నాలజీ అనేది మనం ఎకోనమిక్స్ గా అన్నట్లకి, ఇంకా మిగతా వాళ్ళు కూడా వాటిని యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఇన్ ఇన్ కేస్ మనకి సిస్కో రౌటర్స్ కానీ, సిస్కో స్విచ్చెస్ కానీ, ఆ, వాటిని వాటి నుంచి వెళ్ళే ఈ ఈ ట్రాఫిక్ ని వాళ్ళు ఏమంటారంటే నెట్ ఫ్లో అంటారు అన్నమాట. ఓకే. ఓకే బ్రో. ఒకవేళ మనం సిస్కో రౌటర్స్ కానీ, స్విచ్చెస్ కానీ యూజ్ చేస్తుంటే ఆ, ఆ ట్రాఫిక్ ని ఏమంటారు, నెట్ ఫ్లో అంటారు. సో ఇన్ ద సిమిలర్ కేస్ మనకి హెచ్పి రౌటర్స్ కానీ, హెచ్పి స్విచ్చెస్ కానీ ఉన్నాయి అనుకో, ఈ సిస్కోది కాకుండా. ఓకే. ఓకే. వాళ్ళు ఏమంటున్నారంటే ఎస్ ఫ్లో అంటున్నారు అనమాట. ఓకే. ఓకే. నెట్ ఫ్లో కాకుండా వాళ్ళు ఎస్ ఫ్లో అంటున్నారు. ఓకే. సో అలాగా మనకి తర్వాత జెన్నిఫర్ కంపెనీ, జెన్నిఫర్ అది కూడా ఒక ఫేమస్ కంపెనీ, యుఎస్ బేస్డ్. సో వాళ్ళని ఒకవేళ వాళ్ళ జెన్నిఫర్ కంపెనీకి సంబంధించిన రౌటర్స్ కానీ, స్విచ్చెస్ కానీ వాడితే వాళ్ళు ఏమంటున్నారు, జే ఫ్లో అంటున్నారు. సో ఇవి ఎందుకు అని అంటే మనకి అనాలిసిస్ చేసేటప్పుడు ఇవి యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఓకేనా. ఓకే. తర్వాత అలాగా ఐబిఎం, సిస్కో, ఇవన్నీ వాటి టెర్మినాలజీస్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అనమాట. ఓకే. సో ఇదంతా పీడిఎఫ్ ఎక్సెల్ షీట్ ఉన్నది కదా నీ దగ్గర. ఉంది బ్రో. సో ఓకే. సో ఇది ఆ, బ్రో ఇది మరి ఇక్కడ వరకు. బ్రో ఇది ఆ, ఇప్పుడు టోటల్ డేటాకి ఎస్ఫ్లో జేఫ్లో అంటున్నాం కదా, ఇన్బౌండ్ అవుట్ ఉమ్, బౌండ్కి కలిపి. ఉమ్, ఉమ్, అదే ఉమ్, ఇప్పుడు సపరేట్గా ఇన్బౌండ్కి అవుట్ బౌండ్కి అంటే హెచ్పిలో కానీ ఇది జూనిపర్ వెండర్స్కి ఏ నేమ్స్ ఉన్నాయి ఉమ్. ఇన్బౌండ్ అవుట్ బౌండ్? ఇన్బౌండ్ అవుట్ బౌండ్ ట్రాఫిక్ వాటికి, కానీ వాటి సమ్ ఆ టోటల్ ఏదైతే ఉన్నదో దాన్ని వీళ్ళు డిఫరెంట్ నేమ్స్ తో పిలుచుకుంటున్నాం. ఆ ఫ్లో ఏదైతే ఉన్నదో దాన్ని ఇలా అంటున్నారు. ఓకే. ఓకే బ్రో.
సో మర్చిపోకు ర్యాన్సమ్ వేర్ అటాక్, అది దాన్ని ఎలా మర్చిపోయినావు అసలే. ఎన్క్రిప్షన్. తెలుసు. ఎన్క్రిప్షన్ అనగానే నువ్వు అది మైండ్ లోకి తెచ్చేసుకోవాలి. ఓకే, ఓకే. మళ్ళీ కొంచెం చూసుకోవాలి, మర్చిపోకు. చదువుకో. ఉమ్, ఆ, ఉమ్, బ్రో ఓకే. ఇది వీడియోస్ కూడా అది అప్లోడ్ చేయండి కదా బ్రో. వీడియోస్ కి ఎక్కువ ఇది కావాలి. ఏంటి, మనకు మామూలుగా డ్రైవ్ ప్రొవైడ్ చేసేది 15 GB. అవునా? మ్మ్. అవును. ఆ, ఇది కొంచెం ఎక్కువ తీసుకుంటది కదా వీడియోస్ కి. మ్మ్. డ్రైవ్ లో ప్రొవైడ్ చేయడం అన్నది కష్టం. అంటే నా డ్రైవ్ లో నేను అప్లోడ్ చేసి దాన్ని నీకు యాక్సెస్ అవ్వాలి అంటే కొత్త మెయిల్ ఒకటి ఉండాలి. మేబీ 15 GB సరిపోతుంది లేదో కూడా నాకు తెలియదు. ఓకే. అదే ఇట్లా మామూలుగా ఇట్లా వీడియోస్ అట్లా వాట్సాప్ చేయాలి బ్రో. వాట్సాప్ చేయడానికి కూడా కష్టం అవుతుంది కదా. వాట్సాప్ అన్న అది కూడా మనకి ఎక్కువ స్టోరేజ్ కావాలి కదా. సో అందుకే నీకు ఇందులో యూట్యూబ్ లో పెడుతున్నాను కదా. యూట్యూబ్ లో ఈ ఓన్లీ యూట్యూబ్ రిలేటెడ్ ఈ థియరీ మాత్రమే పెడతాను. తర్వాత నుంచి ఇంకా అవన్నీ యూట్యూబ్ లో అంత పెట్టను. మీకు డ్రైవ్ ఏదైతే ఉన్నదో అందులోనే పెట్టడానికి ట్రై చేస్తాను. అవుతే అవన్నీ ఒకటి రెండు మెయిల్స్ క్రియేట్ చేస్తే అవుతే అవన్నీ. లేదా నువ్వు క్రియేట్ చేసి దానికి యాక్సెస్ ఇవ్వు నాకు. లేకపోతే అందులో ఇది అప్లోడ్ చేస్తూ ఉంటాను. లేకపోతే ఓన్లీ రెండు క్రియేట్ చేసి. ఈ థియరీ పార్ట్ మాత్రం యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే బ్రో. ఉమ్, అంటే నాకేంటంటే ఇప్పుడు మళ్ళీ అంటే ఆ, ఇప్పుడు అవి మీరు ఎంతవరకు పెడతారో అంతవరకు యూట్యూబ్లో పెట్టండి. అంటే ఆ, మీకు కావాల్సింది రిమైనింగ్ ఇది ఉమ్, డ్రైవ్లో పెట్టండి. ఉమ్, యూట్యూబ్లో నుంచి అది చూసుకుంటాను. రిమైనింగ్ పార్ట్ ఉమ్, డ్రైవ్లో పెట్టేసి ఉమ్, అది ఒక కొత్త ఓకే. మెయిల్ ఐడి పంపిస్తాను, దాంట్లో పెట్టేసినా ఉమ్, కానీ అయిపోతుంది ఫ్రెష్. ఉమ్, ఉమ్, ఓకే మరి. ఓకే. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఏం లేవు బ్రో. ఓకే. మళ్ళీ రేపు. ఓకే. సేమ్ టైం. ఓకే, సేమ్ టైం బ్రో రేపు. ఓకే బ్రో. ఓకే. బాయ్. బాయ్.